ప్రెషర్. ఎవ్రీబడి ఆర్ కాలింగ్. వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితికి. అంబటి రాంబాబు అయితే మేము మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే. అన్ని ఫోన్లు చేసి కదా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. దట్ ఈస్ మై నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వెనుకాల ఉన్న ఈ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిత్వానికి ఈ వీడియో చాలామంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న కాపు నాయకులకి ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వం ఈ వీడియోలో అర్థమవుతుంది. అప్పుడు కూడా చిరంజీవి గారి విషయంలో ఈ జీవిత రాజశేఖర రెడ్డి గారు ఇష్టమైన పదజాలం వాడితే కార్యకర్తలు, ప్రజారాజ్యం కార్యకర్తలు, కాపు నాయకులను మనం అనకూడదు, ప్రజారాజ్యం కార్యకర్తలు కొంచెం ఆవేశం చూపితే చిరంజీవి గారు కంగారు పడకూడదని చెప్పి మరలా జీవిత రాజశేఖర రెడ్డి గారు ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పొచ్చారు. నా కార్యకర్తలు దొరికిన క్షమాపణలు, వాళ్ళ కాపు నాయకులు అని అక్కడ కాదు అక్కడ సమస్య. ఎందుకంటే కాపు నాయకుల్ని ఎంత హీనంగా చూస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారు ఎన్ని మాట్లాడినాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు ఆయన. దానికి సమాధానం లేవు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని ఎలా చేశారని ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి వైఎస్ఆర్సీపీ అసలు ఎంత నీచమైన రాజకీయం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో దరిద్రం అనమాట.